బ్రో ఇప్పుడే ది ఫ్యామిలీ స్టార్ మన ది విజయ్ దేవరకొండ గారి మూవీని చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నా పర్సెప్షన్ చెప్తున్నాను. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే, ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట. విజయ్ దేవరకొండ మోస బరువు బాధ్యతలు కావచ్చు, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఆ బంధాలు బాంధవ్యాలు, వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు అనమాట డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి, వృధా ఖర్చు చేయకుండా అనేది. సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టమైపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ వంచలేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టమైపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 మినిట్స్ తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను ఒక్కొక్క 5 మినిట్స్, అంటే ఓవరాల్ గా ఒక 50 మినిట్స్ అయితే మూవీలో బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని అలా ఏం లేదు. ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ ఆ లైన్ కూడా బాగానే ఉంది. కాకపోతే క్వశ్చన్ చేసినా సరిగ్గా లేదనమాట. లైన్ అయితే మంచి లైన్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్లో పుట్టిన మిడిల్ క్లాస్లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలంతా మోస్తా కూడా ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు అనమాట. తన ఫ్యామిలీనే మార్చేయచ్చు అనేది లైన్ అయితే బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అంత మంచి లైన్ పెట్టుకున్నప్పుడు ఆ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ అదేం పెళ్ళలేదు. మళ్ళీ ఆ యూఎస్లో జోకులు కావచ్చు, ఆ యూఎస్లో ట్రాక్ కావచ్చు, అదంతా నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ బెటర్గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది. అవునవునవును. నాకు తెలిసి ఇంకా ఈ వీక్ కూడా సిద్ధు జొన్నలగడ్డ హవానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే బెటర్ ఫిలిం దాన్ దిస్. స్టోరీ సెలక్షన్ మార్చాల్సిన అవసరం వచ్చిందంట. ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేదేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్త టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండనైతే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తూ ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది. మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మనకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండ మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈసారి దిల్ రాజు గారు ఉన్నారని నమ్మకంతో వచ్చినారు. కానీ దిల్ రాజు గారు ఉన్నా కూడా కొంచెం అట్లా మిస్ అయింది. అసలు నిజంగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఎంత చక్కటి సినిమా అండి, ఎంత బాగుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ ఎంత బాగుందండి సినిమా అంటే అలా ఉండాలి. విజయ్ దేవరకొండ నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి చూపించారో చాలా బాగుంది. ఆ మధ్యతరగతి కుటుంబం గురించి ఎంత అద్భుతంగా చూపించారన్నా. అసలు మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కన్నీళ్లు ఉంటాయి. భారతదేశంలో 100%కి 40% మంది మిడిల్ క్లాస్ బతుకులే ఉన్నాయి. అలాంటి మిడిల్ క్లాస్ బతుకుల గురించి ఒక అద్భుతమైన విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేసిన సినిమా అల్టిమేట్ అవుతుంది భయ్యా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయింది. తప్పకుండా చూడండి. కొంతమంది ఉంటారు చూడండి, ఇది చూడండి, నేటివ్ చెప్తా కూడా ఒక వచ్చిండు కూడా. అలాంటిది కాంట్రవర్సీ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు భయ్యా. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సాంగ్స్ ఇట్లా చాలా బాగున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్యా. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత టైగర్ లో వచ్చిండన్న మా విజయ్ దేవరకొండ అన్న. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత టైగర్ లో వచ్చిండు. మా అన్న దగ్గర ఉంది కారు, ఇప్పుడే చూశాను భయ్యా. ఫ్యామిలీ స్టారు అలా ఉందన్నమాట సినిమా. మామూలుగా లేదు. కాంట్రవర్సీ చేస్తారు కానీ బాగుంది భయ్యా సినిమా. అంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతిదీ టైమింగ్ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి. ఎవ్రీవన్ ఇస్ ఎ గుడ్ మూవీ. నాకైతే బాగా నచ్చింది అన్న.